హాయ్ హలో వెల్కమ్ టు సిఎంఆర్ అగ్రో సొల్యూషన్స్. అండ్ మీ వీడియోలో కనిపిస్తున్నటువంటిది ఆకు గజ్జి ఆకుముడత అంటారు. ఈ ఆకు గజ్జి ఆకుముడత ప్రధానమైనటువంటి సమస్య. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొత్త ప్రోడక్ట్తో మనం మీ ముందరకు వచ్చాం. అశోక్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేయడం ద్వారా ఈ ఆకుముడత ఆకు గజ్జి కంప్లీట్గా నివారించబడుతుంది. తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య రైతులు ఎదుర్కొనేది కాలర్ రోట్ అండ్ ర్యాంపింగ్ ఆఫ్. అండ్ దీన్ని విల్ట్ అని కూడా అంటారు. ఈ ర్యాంపింగ్ ఆఫ్, కాలర్ రూట్, విల్ట్ రావటం వల్ల ఏం జరిగిందంటే మొక్క కంప్లీట్గా చనిపోయే స్టేజ్కి వచ్చి ఎల్లోయిష్గా మారి ఈల్డ్ అంతా తగ్గిపోతుంది. ఇది వాడటం వల్ల ఈ విల్ట్ గడ్ అనేటువంటిది వాడటం వల్ల దీన్ని డ్రెంచింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. డ్రెంచింగ్లో బాగా రికమెండ్ చేస్తూ ఉన్నాం. ఈ డ్రెంచింగ్లో ఇవ్వటం వల్ల సమర్థవంతంగా చెట్టు దానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ తీసుకొని చెట్టు మళ్ళా పూర్వవైభోగాన్ని సంతరించుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. బాగా బతికి విల్ట్ రావడం వల్ల మొక్క చనిపోతుంది. యాక్చువల్గా ఈ విల్ట్ గడ్డి వాడటం వల్ల ఏం జరిగిద్దంటే మొక్క కంప్లీట్గా పూర్వవైభాగం సంధించుకొని మంచి ఈల్డ్ కూడా వస్తుంది, బాగా అద్భుతంగా పెరుగుతుంది. తర్వాత రైతులు ప్రధానంగా ఇంకొక సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని మొక్కకి ఎన్ని రకాలైనటువంటి పోషకాలు ఇచ్చినా కానీ ఈ పోషకాలు సమర్థవంతంగా నేల తీసుకోలేదన్నమాట. అలాంటి కండిషన్లో దీన్ని అప్టేక్ ఆఫ్ అని అంటారనమాట. అలాంటి కండిషన్లో ఇది ఫ్లవర్ డ్రాప్ అవ్వటం కానీ చెట్టు చాలా డల్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటిగా విధంగా ఫ్లవర్ ఇలా అయిపోయి డ్రాప్ అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్లో మనం ఈ ఈపీబీ అనేటువంటి స్లర్రీని వాడుకోవటం వల్ల కంప్లీట్గా మంచి రిజల్ట్ వచ్చి ఈ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా సమర్థవంతంగా ఆగిద్ది. నెక్స్ట్ ఈ న్యూట్రియంట్స్ కూడా ప్లాంట్కి అందుతాయి అనమాట. తర్వాత ఇవన్నీ ఆగిపోయి ఫ్లవర్ డ్రాపింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లవర్ ప్రమోటర్ని మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే దీన్ని బాగా రికమెండ్ చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ఎటువంటి క్రాప్ అయినా ఫ్లవర్ రావాలంటే ఫ్లవర్ ప్రమోటర్ని ఒక్క స్ప్రే చేయడం ద్వారా కాండంలో ఉన్నటువంటి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ బయటకు వచ్చేసి ఫ్లవర్ రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ వైట్ గ్రాప్స్ అనేటువంటి ప్రధానమైన సమస్య. దీన్నే బ్లైట్, బ్యాక్టీరియల్ బ్లైట్, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఇలాంటి కండిషన్లో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చినటువంటి కండిషన్లో మనం ఒక ప్రొడక్ట్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది. ఎన్నో ల్యాబ్ టెస్టులని దాటి ఇది వచ్చింది. మార్కెట్లో మీకు చూసుకోండి, బ్యాసిలస్ సబ్స్టిలస్ అనేటువంటి 30 మిలియన్ కౌంటే దొరుకుతుంది. ఇది 50 మిలియన్ కౌంట్, 50 లక్షల కోట్ల బ్యాక్టీరియా చెట్టు మీద ఒకేసారి ప్రయోగించబడుతుంది. అండ్ బ్లైట్ ఎక్కడుందో అక్కడ సమర్థవంతంగా నివారించి బ్లైట్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సమస్య, ఫ్రూట్ క్రాకింగ్ సమస్య రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఫ్రూట్ క్రాకింగ్ తగ్గిపోవాలంటే ఈ డిస్ప్లే అవుతున్నటువంటి మల్టీవిట్ అనేటువంటి ప్రొడక్ట్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల విటమిన్లు మొక్క అందుతాయి. అండ్ క్రాకింగ్ సమస్య తగ్గుతుంది. ఆ తర్వాత సైజులు రావడానికి, ఎన్ని క్రాప్ సైజులు రావడానికి ఈ స్లర్రీని, సైజ్ ప్రమోటర్ అనేటువంటి స్లర్రీని మనం చెట్లకు ఇవ్వడం ద్వారా సమర్థవంతంగా పనిచేస్తుంది. అండ్ అద్భుతంగా రిజల్ట్ కూడా వస్తూ ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.